సంఘాన్ని సురక్షితంగా కాపాడి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మన జ్ఞానం కొరకై యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. చదువుబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆనాడు చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. యెహెజ్కేలు అనే ఒక పెద్ద ప్రవక్తతో దేవుడు కొన్ని విషయాలు తెలియజేశారు. వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు, మేలులు, ఒకవైపు దేవుని యొక్క ఉగ్రతల గురించి, ఇలా చాలా విషయాలు దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. వారికి వెళ్ళి నీవు తెలియచేయాలి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ దేవుడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. కనుకనే ఆ మాటలన్నీ దేవుని ప్రజలైన వాళ్ళు విని ఆ విధంగా జీవించడం చేత ఆశీర్వదించబడ్డారు. వినని వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి మరణాన్ని కూడా అనుభవించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన ప్రజల క్షేమాన్ని కోరేవాడు. తన సేవకుల ద్వారా మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవుని ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉండగా దేవుని యొక్క కోపం వాళ్ళ మీద నుండి మడుకొని క్షేమాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. చదువుబడిన ఈ వాక్య భాగంలో కూడా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలి వారిగా నియమించి ఉన్నాను. కావలి వాడు అనే మాట మీద ఈ పూట మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచుగాక. కావలి వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఇంటికి ఒక వాచ్మెన్ కావలి వాడు ఉంటాడు. ఆ కావలి వాడు ఉన్నప్పుడు ఆ ఇంటికి కాపుదల. అతడు రాత్రి పగళ్ళు ఆ ఇంటిని కాల్చుకుంటూ ఉన్నప్పుడు ఏ శత్రువు, ఏ దొంగ ప్రవేశించకుండా, ఆ ఇంట్లో ఉంటున్న వస్తువులు దొంగిలించబడకుండా, ఆ ఇంటి యజమానులు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకున్న ఆస్తి క్షేమంగా కాపాడబడుతుంది ఈ వాచ్మెన్ కావలి వాడు ఉండటం చేత. ఒక కంపెనీలో కూడా అలాగే, ఒక పెద్ద కంపెనీ, దానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అందులో ఉద్యోగాలు చేసి సాయంత్రం పోగానే తాళాలు వేస్తారు. ఒక వాచ్మెన్ కూడా ఉంటాడు. ఇద్దరు ముగ్గురు వాచ్మెన్ ఆయా స్థలంలో ఉంచి రాత్రి పగలు మీరు కాపులా కాయండి అని చెప్తారు. తద్వారా కాపుదల అనేది ఆ కంపెనీకి ఉన్నప్పుడు వస్తువులు దొంగిలించబడకుండా క్షేమాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా కుటుంబాల్లో కూడా పిల్లలకు కావలి వాడుగా తల్లిదండ్రులు దేవుడు నియమించాడు. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా నడిపించబడుతూ ఉన్నారు, ఒకవేళ చెడు త్రోవలో నడిపించబడుతూ ఉంటే ఈ తల్లి తండ్రి గద్దించి మరలా సరిచేసి వాళ్ళని కాపులా కాసి ఓ మంచి మార్గంలో నడిపించే ఆ పని, ఆ డ్యూటీ, వాచ్మెన్ డ్యూటీ తల్లిదండ్రులైన మీకు దేవుడు నియమించారు. రాత్రి పగలు మీ పిల్లల్ని మీరు కాచుకుందరు కాక.
అప్పుడే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రతి స్థలంలో, ఇంట్లో కానీ, బయట కానీ, కంపెనీలో కానీ, ఆఫీసులో కానీ, ఎవ్రీడే ప్రతి చోట వాచ్మెన్స్, కావలి వాళ్ళు ఉంటారు. కావలి వాళ్ళ యొక్క పని ఏంటంటే, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు గమనిస్తే 3 కార్యాలు రాయబడ్డాయి. నేను తర్వాత చదువుకోండి. ఒకటి, ఖడ్గము వచ్చుట చూస్తాడు. ఖడ్గము వచ్చుట చూచు అనుభవం కావలి వాళ్ళకు ఉంటుంది. ఎక్కడి నుంచి ఖడ్గం వచ్చింది, ఎక్కడి నుంచి శత్రువు వచ్చి ఎవరిని చంపేస్తాడా అని ఆ కావలి వాడు కాచుకొని జాగ్రత్త పడి ఖడ్గము రాకుండా తప్పించడమే ఆ కావలి వారి యొక్క పని. హల్లెలూయా. ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వ వాడు ఉండగా సాతాను గారు వచ్చాడు, ఒక ఖడ్గాన్ని విసిరాడు. ఇదిగో అవ్వ, దేవుడు ఊరకయే ఈ మంచి చెడుల అవగాహన కలగజేసి పండ్లను పెట్టాడా, వీటిని తింటే నీవు దేవతలు అవుతావు అని ఒక ఖడ్గాన్ని అలా విసిరాడు. అవునా అని తినకూడని పండ్లు తిన్నది. వెంటనే ఆ ఖడ్గం లేకపోతే ఆ కుయుక్తితో సాతాను చేసిన పని ద్వారా అవ్వ ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయులై, అంతవరకు ఆ తోటని కాచుకోవాల్సిన వాళ్ళు ఆ తోటలో నుండి వెలివేయబడి పరిస్థితుల్లోకి వచ్చారు. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ ఖడ్గం దూరపరచబడినది. హల్లెలూయా. రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం, మనిషి జీవితంలో పాపం చేత, అపరాధముల చేత చచ్చిన పరిస్థితి మనిషి జీవితానికి ఎదురైతే యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం, ఖడ్గం వచ్చినా కూడా, అవ్వ ఆదాము శోధింపబడినా కూడా, వాళ్ళ అవిధేయతను బట్టి శాపం వచ్చినా కూడా యేసుక్రీస్తు ఆ శాపాన్ని కొట్టివేసి ఇదిగో ఈ రోజున దేవుడు మనందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. వాచ్మెన్ యొక్క డ్యూటీ ఏంటంటే ఖడ్గం వచ్చుట చూడాలి. రెండవది బూర ఊదాలి. వాచ్మెన్ దగ్గర విజన్ ఉంటుంది. ఎవడ దొంగ వచ్చాడనుకో పీయలు గట్టిగా ఊరుతాడు, విజన్ వేస్తాడు. ఆ విజన్ రాగానే ఎక్కడున్న దొంగ అక్కడ పారిపోతాడు, భయపడి ఓ వాచ్మెన్ చూశాడు అని. ఆ బూర ఊదకపోతే ఈజీగా దొంగ లోపల ప్రవేశిస్తాడు. కాబట్టి కంపెనీలో కానీ, ఫ్యాక్టరీలో కానీ వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళ దగ్గర ఏముంటాయి? బూరలు ఉంటాయి. రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజల జీవితాల్లో కూడా జాగ్రత్త పడే బూరలు కూడా ఊదబడుతూ ఉన్నాయి. ప్రతి వారం మీ ముందు వాక్యం ద్వారా ఇదే బూర, ఇదిగో ఈ బూర పెట్టుకో ఊదుతున్నాను కదా, 4 బాక్సులు 6 బాక్సులు పెట్టి ప్రతి వారం ఊదబడుతూ ఉంది ఆ బూర. ఏ బూర? మనల్ని ఆశీర్వదించే బూర. ఉగ్రత నుంచి తప్పించబడాలి అని జాగ్రత్త పరిచే బూరలు, వాక్యాలు మీకు వినబడుతూ ఉండగా ఖడ్గము రాకుండా ఈ బూర మనల్ని, మన పిల్లల్ని, సంఘాన్ని దేవుడు కాపాడుదురుగాక. ఒకవైపు సేవకులు, ఒకవైపు విశ్వాసులు బూర ఊదింపబడ్డప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వాచ్మెన్ ఒకటి ఖడ్గం వచ్చినట్టు చూస్తాడు, రెండవది బూర ఊదాలి, మూడవది విచారణ చేయాలి. కావలి వారి యొక్క విచారణ చేసే అనుభవం, విచారణ చేస్తాడు. రాత్రి పగలు కాల్చుకుంటాడు, విచారణ చేసే అనుభవం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10వ వాక్యములో వారి కాపురులు గ్రొట్టివారు, వారందరూ తెలియలేని వారు అని రాయబడి ఉంది. కొన్నిసార్లు కంపెనీలో కానీ, బ్యాంకులో కానీ కాపులా కాసేవాళ్ళు ఖడ్గం వచ్చే ఆ స్థితిని గమనించక పూర ఓదకపోవడం చేత విచారణ చేసే పరిస్థితుల్లో కూడా లేని అనుభవాలు. కొన్నిసార్లు దొంగలు బ్యాంకుల్లో పడి డబ్బులు దోచుకొని పెడితే విచారణ చేస్తారు. నువ్వేం చేస్తున్నావు వాచ్మెన్? సార్ నిద్రపోతున్నా. దొంగ ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు, తెలియలేదు. విచారణ చేస్తాడు. ప్రతిదీ పోలీసు వాళ్ళు వచ్చిన వెంటనే ఆ వాచ్మెన్ విచారణ చేస్తారు. ఎలా జరిగింది, నువ్వేం చేస్తున్నావు? ప్రతి రెస్పాన్సిబిలిటీ అనేది ఆ వాచ్మెన్ మీద, కాపలా కాల్చే వాడి మీదనే ఉంటుంది. ప్రతి రెస్పాన్సిబిలిటీ
ఇంట్లో కూడా ప్రతి బాధ్యత ఇంటి యజమాని మీదే ఉంటుందండి. భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు. రాత్రి పగలు కష్టపడి సంపాదించి మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించే బాధ్యత ఎవరి మీద ఉంది? అదో పైన కూర్చున్నారు కదా, వాళ్ళ మీద ఉంది. రెస్పాన్సిబిలిటీ పూర్తి. నా భర్త తెస్తున్నాడు తింటున్నాడు అని మీరు ఈజీగా అనుకోవద్దు. ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం, ఆ బాధ మీరు ఎరిగి వారిని మీ ఇంట్లో మిమ్మల్ని రాత్రి పగలు కాపులా కాసి చూసుకుంటూ ఉండగా వారిని మీరు గౌరవించి సన్మానించి ప్రేమతో నడిపించుదురుగాక. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. కుటుంబంలో ఉంటున్న రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తూ ఉన్నాను. పిల్లలు, భార్య అందరూ ఒక క్షేమంగా ఉండటానికి ఇంటి యజమానులు రెస్పాన్సిబిలిటీ వాచ్మెన్గా ఉండి రాత్రి పగలు కాచుకుంటాడు. రాత్రి పగలు కాపులా కాస్తూ ఉంటాడు. పిల్లలు క్షేమంగా ఉన్నారా? డ్యూటీకి వెళ్ళినా కూడా వెంటనే ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నారు పిల్లలు అని. లేకపోతే మీరు కూడా ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ ఉన్నారులే అని అంటారు. ఇంట్లో ఒకరికొకరు, ఒకవైపు భార్య భర్తకు వాచ్మెన్, భర్త భార్యకి వాచ్మెన్. అంటే అనుమానించి ఏదో వాళ్ళని ఎక్కడ ఉన్నామని డౌట్ పడడం కాదు. ఒకసారి అబ్రహాం చెప్పారు, ఒకసారి చెప్పారు మీకు, భార్య భర్త అనుమానం అంట భర్త మీద. ఇదిగో పుట్టింటికి వెళ్తున్నాను కానీ 3 రోజులు రాను, నువ్వు జాగ్రత్తగా ఉంటు అని. వెళ్ళొచ్చు కదా. వెళ్ళిన ఆమె వెంటనే ఫోన్ చేసి, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉన్నావు అనడానికి ఏంటి రుజువు? వెళ్ళి వంటగదికి వెళ్ళి మిక్సీ ఆన్ చేయి, తినంగానే ఇంట్లో ఉంది, ఓకే. మళ్ళా కాసేపటికి ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా? కాపులా చూడండి, భార్య భర్తను ఎలా కాచుకుంటుందో. ఒకసారి బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఇప్పుడు ఆ పోరుకోలేక ఆ మిక్సీని బ్యాగులో పెట్టుకొని బయటికి వెళ్ళాడంట. వెంటనే ఫోన్ వచ్చింది, ఎక్కడ ఉన్నామంటే ఇంట్లోనే ఉన్నాను. మరి ఏది మిక్సీ తిప్పు. ఆ షాపులో ఎక్కడో కనబడితే సార్ 1 నిమిషం అని చెప్పి మిక్సీ అక్కడ పెట్టి ఆన్ చేసి గర్రం తిప్పాడట అక్కడ కూడా. అంటే భార్య భర్తని కాచుకోవడం, భర్త భార్యని కాచుకొని ఒక కాపులా చూడండి. అనుమానం ఒకవైపు కాదు, అనుమానం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ఒక కాపుదల, నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడా లేదా, నా భార్య ఇంట్లో ఉంది, పిల్లలు ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా అనేది రెస్పాన్సిబిలిటీ మీరు ప్రతి ఒక్కరు కలిగి మీ బిడ్డల్ని, మీ పిల్లల్ని, కుటుంబాన్ని మీరు కాచుకోదురుగాక. దానికి ఒక మెలకువ ఆత్మ అవసరం. మార్కు సువార్త 13:34 వాక్యంలో ఒకవైపు కుటుంబాల్లో ఒకరికొకరు వాచ్మెన్గా ఉండి కాపులా కాచుకుంటూ పిల్లల్ని, కుటుంబాన్ని, భార్య భర్తని, భర్త భార్యని కాచుకుంటూ ఉండే అనుభవం ఒకటైతే, సంఘంలో మెలకువగా ఉండి ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదిగో ద్రాక్ష తోటని మీరు కాచుకోండి, నేను తిరిగి వస్తాను. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారి శిక్ష పాలవుతారు. మెలకు కలిగి ఉంటే తోట కాపాడబడుతుంది, మనం ఆశీర్వాదకరంగా ఉంటాము అని. అలాగే ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనము మన సంఘము దేవుని చేత కాపాడబడుచు ఉండే అనుభవం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. కాచుకునే అనుభవం కుటుంబాలకు ఎంతగా ఉంటుందో, సంఘాన్ని కాచుకునే ఆ బాధ్యత సేవకులుగా మాకు కూడా ఉంటుంది. అందుకే ఎవరు వచ్చినా రాకున్నా, ఒకవేళ రాకపోయినా అడుగుతూ ఉంటాం, మీరు ఎందుకు చర్చకు రాలేదు, కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకొని సంఘాన్ని కాచుకుంటూ సేవకులుగా మీరు నడిపించబడుతున్నట్టుగా మీరు కూడా మీ కుటుంబాలను మీరు కాచుకుందురుగాక. నంబర్స్ సంఖ్యాకాండం 8వ అధ్యాయము 25-26 వాక్యాలను మీరు గమనించినట్లయితే, పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఒక కార్యం ఏంటంటే, 50 ఏళ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు అని ఒక కట్టడం. 50 సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్.
ఇప్పుడు 60 సంవత్సరాలు పెంచారనుకోండి, 50 సంవత్సరాలు ఓ రూల్, ఖచ్చితంగా ఒక 50 సంవత్సరాల వరకు కష్టపడి తర్వాత రిటైర్మెంట్. 50 సంవత్సరాల తర్వాత కష్టపడాలంటే చాలా ప్రమాదం. అందుకే రూల్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, బైబిల్లో ఉన్నదే గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టారు. అక్కడ మీరు గమనించండి, సంఖ్యాకాండంలోనే దేవుడు మోషే ద్వారా చెప్పాడు, 50 ఏళ్ల వయసు పొందిన పిమ్మట వారు పని మారి ఊరుకోవలను, వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచయం చేయవలదు, కానీ పని చేయవలదు. 50 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, పనికి రిటైర్మెంట్ అవుతారు. ఆ మధ్య ఒక ఆయన రిటైర్మెంట్ అయ్యారు, అయ్యా నాకేముంది అయ్యా, ఇక రిటైర్మెంట్ అయ్యారు, మీతో పాటు కూడా తిరుగుతారు, మీతో పాటు నేను కూడా వస్తాను, తీసుకెళ్ళండి అయ్యా అని అంటాడు. మంచిదే. 50 సంవత్సరాల వయసు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రోజుల్లో చెప్పిన మాటను బట్టి ప్రత్యక్షపు గుడారాన్ని కాచుకునే ఒక బాధ్యత ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి వారికి ఉండేది. కనుక 50 సంవత్సరాలు వారు పని చేసి వాడు విశ్రాంతి తీసుకోవడం కాదు, కానీ ప్రత్యక్షపు గుడారంలో కాపాడవలసిన వాటిని కాపాడుకునే బాధ్యత 50 సంవత్సరాలు నిండిన వారి మీద ఉన్నది. హల్లెలూయా. అందుకే క్రొత్త నిబంధన కాలంలో తిమోతి పత్రికలో పౌలు గారు తెలియజేశారు, సంఘంలో అధ్యక్ష పదవిని అపేక్షించే వాళ్ళలో ఉండవలసిన క్వాలిటీస్. అపోస్తలుల దినాల్లో సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి, ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. మరి సంఘాన్ని నడిపించడానికి సేవకులు తక్కువైపోయారు. ఆ సమయంలో పౌలు గారు ఏం చేశారంటే, తిమోతి పత్రికలో కొంతమందిని సంఘ పెద్దలుగా నియమించి వాళ్ళ ద్వారా సేవ చేయించాలని పౌలు గారు కోరుకున్నారు. మరి సేవ చేయాలి అంటే అధ్యక్ష పదవిని కోరుకున్నారు అంటే వాళ్ళు ఊరికే వాళ్ళని తీసుకుంటామా? ఒక ఉద్యోగం చేయాలి, ఒక కంపెనీలో జాబ్ చేయాలి, ఒక మేనేజర్ పోస్ట్ కావాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సార్ నాకు జాబ్ పడుతుంది అంటే కూడా తరుగుతారు. 10వ క్లాస్కి నీ మేనేజర్ పోస్ట్ ఇస్తారా? దానికి తగిన క్వాలిఫికేషన్ కావాలి కదా అని అడుగుతాడు. అలాగే ఈ అధ్యక్ష పదవి ఇక్కడ నేను నిలిచి ఉన్నట్లంటే దేవుడు నన్ను క్వాలిఫై చేశాడు అనుకోవచ్చు. సంఘంలో మీరు కూడా అధ్యక్ష పదవి అపేక్షించి క్వాలిఫైడ్ పర్సన్గా ఉండాలి అంటే అక్కడ క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఇంటికి తర్వాత చదువుకోండి, సమయం లేదు. క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు అధ్యక్ష పదవి పొందడానికి సంఘంలో అర్హులు. హల్లెలూయా. కాబట్టి సంఘంలో అలా నియమించాలని నేను కూడా మొదట్లో ప్రయాసపడ్డాను. క్వాలిఫికేషన్ మరి గతంలో కూడా సేవకులు చెప్పారు, క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి పెట్టడం అనవసరం అని చెన్నైలో. ప్రేమ వల్ల రాబోయే రోజుల్లో మరి క్వాలిఫికేషన్ పొందుకొని ఉంటే 50 సంవత్సరాలు దాటిన పురుషులకి అధ్యక్ష పదవి ఇవ్వబడును గాక. హల్లెలూయా. ఇవి భౌతికంగా చెప్తున్నాను. ఆత్మీయంగా 50 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు కాపాడుకోవాలి. రెవెన్యూ వాచ్మెన్ కాపాడుకోవాలి. ఒకటి ఖడ్గం రాకుండా బోధ ఉండాలి, విచారణ చేయాలి, కాపాడుకునే ఆ బాధ్యత వాచ్మెన్ ఉంటుంది. మరి వేటిని కాపాడుకోవాలి. భౌతికంగా అయితే మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, భర్తని భార్యని భర్త, ఇలా మీ ఫ్యామిలీని ఎవరికి వాళ్ళు మీరు కాపాడుకునే అనుభవం. రెండవది ఆత్మీయంగా ఆదికాండం 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. తోటను కాయాలి. మరియు దేవుడే యెహోవా ఏదైనా తోటలు సేద్యపరచుటకు దాని కాల్చుటకు దానిలో ఉంచెను. ప్రేమ వల్ల గమనించండి, తోటను కాయాలి. ఆ బాధ్యత ఆదాము అవ్వ మీద దేవుడు ఉంచాడు. తోటను కాయాలి. తోటను కాల్చుకోవడం అంటే సంఘాన్ని కాల్చుకోవడం అన్నమాట. తోటలు చాలా ఉన్నాయి. చెన్నైలో రకరకాల తోటలు ఉన్నాయి.
రమ్యమైన తోటలు ఉన్నాయి, చూడటానికి రమణీయమైన తోటలు, అందమైన తోటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదిగో ఈ సత్తువ కలిగిన ఈ హోసన్న మందిరం అనే ఈ తోటకి, ఈ సంఘానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని పిలవలేదు, ఎవరు మిమ్మల్ని పిలవలేదు. జగత్తునాలు వేయబడక మునిపే యేసయ్య మిమ్మల్ని ప్రేమించి ఈ తోటకి, ఈ సంఘానికి మిమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ తోట, ఈ సంఘాన్ని మీరు కాల్చుకోదరు గాక. సంఘాన్ని కాల్చుకునే అనుభవం సేవకులుగా మాకు ఉన్నది, మీకు ఉన్నది. సంఘం తోట కాపాడబడాలి అంటే ప్రేమ వల్ల సంఘంలో ఐక్యత ముఖ్యం, డివైన్ యూనిటీ ముఖ్యం. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం, సంఘాలు బాగానే నడిపించబడుతూ ఉంటాయి. సడన్గా 2-3 భాగాలుగా మౌంట్ దగ్గర చర్చల ప్రకారమే ఆ చర్చలు గత సంవత్సరంలో అంటే విమర్శించడం కాదు, కొన్ని కారణాల వల్ల 2-3 భాగాలు అయిపోయాయి. ఒక్కరొస్తులు ఒక ఆరాధన, ఇంకొకరొస్తులు ఇంకొక ఆరాధన. కావుల్లో కూడా చర్చ ఉంది. 10 నుండి 12 వరకు, 8 నుండి 10 వరకు ఒక ఆరాధన, 10 నుండి 12 వరకు ఇంకొక ఆరాధన. కులభేదాలు. ఈ కారణం ఏంటంటే ఐక్యత లేనందువలన తోట విభాగింపబడిన ఆరాధనలు రోజులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సంఘానికి వచ్చిన మీరు పౌలు గారు అంటారు, రోమియుడని, గ్రీసు దేశస్థుడని, పేదవాడని, ధనికుడని ఏ భేదము లేదు, అందరూ క్రీస్తును ఆరాధించుకునే ఈ సంఘ సహవాసంలో దేవుడు మిమ్మల్ని ఇంకా స్థిరపరచును గాక. ప్రేమిల వల్ల తోటని కాల్చుకునే అనుభవం సంఘములో దేవుని ప్రజలైన మీరు కాల్చుకుందరు గాక. ఐక్యత ఉన్నప్పుడు కాపాడబడుతుంది, పరిశుద్ధత ఉన్నప్పుడు కాపాడబడుతుంది. ఓ కాన్సన్ట్రేషన్ లైఫ్, ఓ ప్రతిష్ఠింపబడిన అనుభవం ఉన్నప్పుడు తోట కాపాడబడుతుంది. లేకపోతే ఆదాము అవ్వ తోటను కాల్చుకునే పరిస్థితుల్లో లేనందువలన వారిద్దరూ వెలివేయబడ్డారు. కొన్నిసార్లు కొందరు మందిరానికి రాకుండా ఆగిపోయినప్పుడు వాళ్ళ మధ్య సహోదరుని అడిగారు, బ్రదర్ మీరు పాత విశ్వాసం కదా, ఎందుకు రావట్లేదు అని అంటే, కానీ సేవకుడు నన్ను తిట్టాడు అందుకే రాలేదు అని. నీతిమంతులు గద్దించుడా ఆ వాక్యాన్ని మర్చిపోయేవేమో, అందుకే మళ్ళా రావచ్చు కదా చర్చి కంటే నేను రాలేనన్నా అంటాడు. కానీ ప్రేమ వల్ల వాక్యం చెప్తుంది, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఈ చెన్నై పట్టణంలో ఈ వ్యాసరపడి పరిచయం ప్రారంభించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు సంఘములు స్థిరపరచబడ్డారు అంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు కాపాడుతున్నారు. కాబట్టి ఏర్పాటులో ఉన్నారు, మీరు ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ యొక్క తోటని కాల్చుకునే బాధ్యత సంఘానికి ప్రతి ఒక్కరికి ఉన్నది. అందరి నిమిత్తం ఐక్యత చాలా అవసరం. ఆత్మ కలిగించు ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. ఓ ప్రతిష్ఠింపబడిన అనుభవం కూడా చాలా ముఖ్యం. పాతకి గతించిన సమస్తము నూతనమాయును. ప్రభువుని ఎరగక వరకు లోక సంబంధమైన అనుభవాల్లో మీరు ఒకవేళ నడిపించబడుతూ వచ్చారేమో, కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి మీరు రక్షించబడి ఈ తోటలోనికి చేర్చబడ్డ తర్వాత ఓ ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని, అంటే లోకానికి, పాపానికి, సాధారణకు మేము వేరైన ప్రజలము అని ఎరిగి మీ ప్రత్యేకతను మీరు మీ పిల్లలు కాల్చుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రత్యేకత మీరు కలిగి ఉన్నారు అని ఎరిగి ఎంత వరకు మీరు ప్రతిష్టని, ప్రత్యేకింపబడిన అనుభవాన్ని కాల్చుకుంటారో అంతగా ఈ తోటలో మిమ్మల్ని నా దేవుడు స్థిరపరచి వర్తలు చేసి ఆశీర్వదించుదురు గాక. 91వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. దేవుని యొక్క రెక్కల చాటుకి మీరు వచ్చారు. ఈ తోటలోనికి మీరు తీసుకొని రాబడ్డారు అంటే యేసయ్య రెక్కల చాటున మీరు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ క్రింద రాయబడ్డ వాగ్దానాలన్నీ కూడా నా దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల నెరవేర్చుదురు గాక. ఏ తెగులని గుడారం మీద రాకుండా నా దేవుడు తప్పించి కాపాడుదురు గాక. పగలు
మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా మిమ్మల్ని, మీ పిల్లల్ని నా దేవుడు కంచి వేసి కాపాడుదురుగాక. ఈ తోటని, సంఘ సహవాసాన్ని, సేవకుల సహవాసాన్ని మీరు కడ వరకు కాచుకోవాలి. ఈ సహవాసంలో ఉంటున్న ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మీ పిల్లల జీవితాల్లో జరిగే కార్యక్రమాలకి మేము వెళ్ళి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటలు ఏంటంటే, మీరు కనాన్ దేశాన్ని చేరేంత వరకు మీరు లేవీయులను విడవకూడదు సుఖి. అంటే పరలోక రాజ్యానికి చేర్చబడేంత వరకు, కన్నుమూసేంత వరకు మీరు, మీ పిల్లలు ఈ సంఘ సహవాసాన్ని, సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టకుండా మీరు అంతవరకు స్థిరపరచబడదురు కాక. తద్వారా ఇక్కడ ఉంటున్న ఆశీర్వాదాలు మీరు, మీ పిల్లలు అనుభవించుదురు కాక. పరమగీతములు 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి. కావలి వారి యొక్క పని ఏంటంటే తోటను కాపుకోవాలి. రెండవది, పరమగీతములు 1వ అధ్యాయం 6వ వాక్యం, నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నొచ్చిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది అంటాడు. ఇక్కడ షూలమితి లేక సంఘం రాస్తున్న మాట, పెళ్లి కుమారుడైన క్రిస్తుని గురించి, సంఘాన్ని గురించి రాయబడిన మాట. సంఘం స్త్రీ చెప్తూ ఉంది, నల్లని దానను అని నన్ను చిన్న చూపులు చూడకూడి. మనుషులు నల్లగా ఉంటారు. ఎందుకు? ఎండ తగిలిన దానను. 24 గంటలు ఏసీలో కూర్చొని బయటకు వెళ్ళకుండా చూడండి, ఎర్రగా ఉంటారు. ఫారినోడు చూస్తే ఎండ కావాలని వాళ్ళు ఇండియాకి వస్తూ ఉన్నారు. ప్రేమిన వల్ల సంఘం చెప్తుంది, నేను ఎండ తగిలిన దానను, శ్రమ, హింస, బాధ, ఈ ఎండకు గుర్తయి ఉండగా అక్కడ ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా వచ్చింది, అయితే నా సొంత తోట నేను కాయలేకపోతుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, సంఘానికి వచ్చినటువంటి ఆ ఎండ, ఆ శ్రమ, బాధను బట్టి తొట్టిల్లిపోయే పరిస్థితి. తోటలో ఉంది, కావలికత్తుగా నేను నియమించబడ్డాను, కానీ నా సొంత తోటని నేను కాయలేకపోతుంది, నా సొంత జీవితాన్ని నేను కాపాడుకోలేకపోతుంది అని అర్థం. ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి కుమార్తె యొక్క ఒప్పుకోలు ఇది. పెళ్లి కుమార్తె యొక్క ఒప్పుకోలు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి వివాహం చేసుకోవాలి అంటే, ఈ రోజునైతే లేటెస్ట్గా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ పిల్లకి ఏమైనా జబ్బు ఉందా, వీడికి ఏమైనా జబ్బు వచ్చిందా, వెళ్ళి ఇద్దరు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే తర్వాత పెళ్లి చేస్తామంటారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏదైనా రిమార్క్ కనబడిందా వెంటనే రిజెక్ట్. ఒకవైపు ఆ విధంగా మనుషులు అప్డేట్ అవుతూ ఉన్నారు. ఈ మనిషి జీవితంలో ఏదైనా చెడు ఉంటే పెళ్లి చేసుకోకూడదు అన్నట్లుగా. అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన సంఘంలో దేవుని ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రేమ వల్ల సొంత తోటను కాచుకునే అనుభవం లేని పరిస్థితి, సొంత జీవితాన్ని కాచుకునే అనుభవం లేని పరిస్థితి. కానీ ప్రేమ వల్ల ఈ మాటను బట్టి చెప్తున్నాను, మీ జీవితాన్ని, ఎవరి జీవితాన్ని వాళ్ళు కాచుకోదరు గాక. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ లెట్ us live with the glory of God అంటాడు భక్తుడు. జీవితం అనేది ఒకసారి దేవుడు గిఫ్ట్ గా ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. మరలా ఈ జీవితం రాదు. ఇప్పుడు మనుషులుగా పుట్టాం, నెక్స్ట్ ఇంకొక జన్మలో కుక్కగాను, పందిగాను, కోతులాగా పుడతానని అన్నిలు అనుకుంటారు. కానీ మనకు దేవుడు ఇచ్చింది ఒకే జీవితం, ఒక్కసారి పుడతాం, ఒక్కసారి మరణం కలుగుతుంది. ఈ జీవితాన్ని మనం క్రీస్తు కొరకు సమర్పించుకుందాము గాక. ఈ జీవితాన్ని క్రీస్తు కొరకు ప్రతిష్ఠించి ఎక్కడ చెడుతనమో పాపం అంటకుండా పెద్దలైన, పిల్లలైన, యవనస్తులైన మీ జీవితాలను మీరు పరిశుద్ధంగా కాచుకుందరు గాక. కొన్నిసార్లు తొట్టిల్లిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు
పలాని వాళ్ళ ద్వారా నేను తొట్టిల్లిపోయాను, పలాని వాళ్ళ ద్వారా నేను బలహీనపడ్డాను అని ఒప్పుకోలు చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడి ఉంది, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీ లైఫ్కి నీవే రెస్పాన్సిబిలిటీ, నీ జీవితానికి నీవే బాధ్యురాలువు. ట్రైన్లో, బస్ స్టాండ్లో రాసి పెట్టి ఉంటారు, మీ వస్తువులకు మీరే బాధ్యులు. ప్రేమిల వల్ల జీవితం అనేది చాలా విలువైనది కాబట్టి ముఖ్యంగా యవనస్తులైన వాళ్ళ గురించి వాళ్ళతో మీకు చెప్తూ ఉన్నా, యవన సహోదరులు మీ జీవితాలను మీరు పరిశుద్ధంగా కాచుకుందరు కాక. తొట్టిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళు తొట్టిల్లిపోయినప్పుడు మరో పరిశుద్ధంగా జీవించే వాళ్ళను కూడా డైవర్ట్ చేసి బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి పరుల పాపములు పాలువారై ఉండకుండా మీ తోటను, మీ సొంత జీవితాన్ని ఎవరైనా కూడా మీ జీవితాన్ని మీరు కాచుకుందరు గాక. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. కయీను హేబేలు ఉన్నారు. ఒకసారి వాళ్ళు దేవునికి వాళ్ళు అర్పణలు తీసుకొచ్చారు. హేబేలు అర్పణ, కయీను అర్పణ. అర్పణలు అర్పించేటప్పుడు కూడా వాళ్ళు వ్యత్యాసంగా అర్పిస్తూ ఉన్నారు. హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చి దేవునికి అర్పించాడు, బలిని సమర్పించాడు. కయీను కూడా అర్పణ తీసుకొచ్చాడు, కానీ పిసినితనముగా. దేవునికి ఇంత అవసరమా? ఓ పుట్ట నిండా గింజలు తీసుకొచ్చాడు పొలం పంటలో, ఇన్ని ఇవ్వాల్సిన వాడు ఇన్ని దేవునికి అవసరం లేదులే అని చెప్పి తగ్గించాడు. మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంత దేవునికి అవసరం లేదులే అని మళ్ళీ ఇంత తగ్గించి అంత తీసుకొచ్చాడు. ప్రభా తీసుకోవాలి. ఇద్దరి అర్పణని దేవుడు చూచాడు. హేబేలు అర్పణ అంగీకరింపబడింది, కయీను అర్పణ త్రోసివేయబడింది. వెంటనే తన తమ్ముని మీద కోప్పడి ఒక పెద్ద రాయి తల మీద కొట్టి చంపేశాడు. హత్య అనే మాట బైబిల్లో అక్కడ నుండి ప్రారంభించబడింది. సొంత తమ్ముని కయీను చంపేశాడు. వెంటనే ప్రభు చదువుతూ ఉన్నాడు, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడ అంటే కయీను ఇచ్చిన జవాబు ఏంటో మీరు చూడండి. నేను వారిని కాపలా కాయడానికి నేనేమైనా వాచ్మెన్నా, కాపలా కాసేవన్నా అంటాడు. ఎక్కడ నీ తమ్ముడు? ప్రేమిల వారి మాటను బట్టి చెప్తూ ఉన్నాను, మీరు మీతో ఉన్న వాళ్ళని మీరు కాచుకుందరు కాక. తన సహోదరుని కాచుకొని లేని పరిస్థితుల్లో కయీను ఉండిపోయాడు. నీ తమ్ముడు ఎక్కడ అంటే నేను కాపలా కాయడానికి వాచ్మెన్నా, ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు. లేదు, నీవు నీ తమ్ముని చంపావు, ఆ రక్తం మొరపెడుతూ ఉంది, ఇక నీవు దేశ దిమ్మరిగా నీవు తిరగవలసిన పరిస్థితి. వెంటనే శాపం తాను అనుభవించాడు. నీ తమ్ముడు ఎక్కడ? నేను కావలి వాడిన మరొక మీద చెప్పినట్లుగా ప్రేమ వాళ్ళ భార్యని భర్త కాచుకొనను గాక, భర్తని భార్య కాచుకొనను గాక. అనుమానంతో ఇప్పుడు చెప్పినట్లు మిక్సీ పట్టుకుని తిరగమని కాదు, అనుమానంతో ఉండమని కాదు, ఓ సేఫ్టీ. ఎక్కడున్నా కూడా వెంటనే ఎక్కడున్నారంటే క్షేమంగా ఉన్నారా, వెంటనే వాళ్ళ ఇంటికి పిల్లలు ఎలా ఉన్నారు, ఆ క్షేమాన్ని ఇప్పటికే ఆల్రెడీ మీరు ఆ అనుభవంలో ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాచుకుంటారు కాక. తోటి సహోదరుని కాచుకునే అనుభవం లేకుండా పోయింది కయీనుకి. తాను శాపగ్రస్తుడై దేశ దిమ్మరిగా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 8వ వాక్యము 6-8 వాక్యాలు మీరు చూడండి. తర్వాత చదువుకోండి. అబ్నేరు సౌలుని కాయలేకపోయాడు, నిద్రపోయే అనుభవం. ఆ వాక్యాల తర్వాత మీరు చదువుకోండి, సమయం లేదు కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. అబ్నేరు సౌలుతో ఉన్న వ్యక్తి, కాచుకోవాల్సిన వాడు నిద్రపోయాడు. నిద్రపోతే ఇక ఏం జరిగింది? సౌలు చంపబడ్డాడు. ఒకసారి ఆలోచించండి. కాచుకోలేకపోతే, నిద్రపోతే అక్కడ వెంటనే
ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకే మీరు గమనించండి, దొంగలు ఎప్పుడు వస్తారంటే ఖచ్చితంగా 2-3 గంటల టైంలో దొంగలు పడతారు. అప్పుడు గాఢ నిద్రలో ఉండటం చూసి అప్పుడు దొంగతనానికి హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయంగా చెప్తున్నాను, కుటుంబంలో మీతో ఉన్న వారిని మీరు కాచుకొందరు గాక. మీతో ఉన్న మీ సహోదరులని, మీ అక్క చెల్లని, మీ కుటుంబంలో ఉంటున్న ఆ కుటుంబ బంధాన్ని మీరు కడ వరకు కాచుకొందరు గాక. చిన్న చిన్న విషయాల్లో అసమాధానం రావచ్చు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. చిన్న చిన్న విషయాలు మనస్తాపాలు రావచ్చు, కానీ మరలా వారితో సమాధాన పడి ఒకరి భారాన్ని ఒకరు భరించి, అంటే వాళ్ళ కష్టాల్లో మీరు పాలుభాగస్తులుగా ఉండి వాళ్ళ ఇబ్బందులు మీరు కూడా నేను తోడుగా ఉన్నాను అని అభయపించే ధైర్యపరిచే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మీరు కాచుకున్న వాళ్ళు అవుతారు. కొన్నిసార్లు కుటుంబస్తుల మధ్యలో, బంధువుల మధ్యలో కూడా మనస్తాపాలు వస్తాయి. ఆ అనుభవాన్ని కూడా కాచుకోవాలి. ఆ మధ్య సహోదరుడు అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరని చెప్పి రక్త సంబంధికుల మధ్యలో ఒక ఇల్లు తీసుకొని కొనుక్కొని అక్కడ ఉన్నాడు. మందిరానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. ఆయన అంటాడు, అన్నా అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడే బాగున్నాము, రక్త సంబంధికుల మధ్యలో దగ్గరకు వచ్చేసరికి గొడవలు వచ్చాయి. భార్య ఏదో ఒక మాట ఉన్నదని వాళ్ళ మధ్యలో గొడవలు. ప్రేమ వల్ల గొడవలు అసమాధానాలు వచ్చినా కూడా మీ కుటుంబస్తుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, సంఘంలో ఒకరి మధ్యలో ఒకరికి సమాధానము సదాకాలము నిలిచి ఉండను కాక. కాపులా కాసే అనుభవం, కాచుకునే అనుభవం కావాలి. నిద్రపోతే అక్కడ సాతాను కూడా వచ్చి చంపేస్తారు. నిద్రపోయాడు అబ్నేరు, కానీ సౌలు ఇబ్బందుల మధ్యలో కొనసాగుతూ వచ్చాడు. ప్రార్థనతో మీతో ఉన్న వారిని మీరు కాచుకుందరు కాక. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 3 వాక్యాల్లో మునుపు మీద చెప్పినట్లుగా సంఘంలో ఒక భారం ఏంటంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసి భారాన్ని భరించాలి అని. ప్రార్థన ద్వారా మీరు కాచుకోవాలి. మీతో ఉన్న వాళ్ళని, మీ కుటుంబస్తుల కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు రాత్రి పగళ్ళు నా దేవుడు మీ ఇంటి చుట్టూ తన దూతల నుంచి కాపుదల అనుగ్రహించగలరు కాక. 141వ కీర్తన 3వ వాక్యాన్ని మీరు చూడండి. 141వ కీర్తన, యెహోవా నా నోటిని కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నోటిని కాచుకోవడం చూడండి. నోటిని ఎవరైనా కాచుకుంటారా? నోటిని కాచుకున్నారనుకో చాలా ధన్యులు వాళ్ళు, ధన్యులు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చిచ్చు పెట్టేది ఏది? ఈ నాలుక. కుటుంబాల్లో చిచ్చు పెట్టేది ఈ నాలుకే. అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో చిచ్చు పెట్టేది నాలుకే. సంఘంలో కూడా ఐక్యత లేకుండా చేసేది ఈ నాలుకే. ఇబ్బందులు, శ్రమ కలుగజేసేది నాలుకే. నరం లేని నాలుక 4 విధాలు మాట్లాడుతూ ఉంటారు. మౌనం దైవ లక్షణం. మాట్లాడే సమయంలో మాట్లాడడం, మౌనం ఉండే సమయంలో మౌనంగా ఉండడం. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు అని అంటారు. అలాగని ముచ్చుగా కూర్చోమని కూడా చెప్పట్లేదు. అవసరమైనప్పుడు మాట్లాడడం, అవసరం లేని మాటలు లేనప్పుడు మౌనంగా ఉండిపోవడం. ప్రేమ వల్లరా మీ కుటుంబంలో మీ నోటిని మీరు కాచుకుందరు గాక. సంఘములో కూడా మీ నోటిని మీరు కాచుకుందరు గాక. సాహసించి ఎప్పుడు కూడా ఏ మాట కూడా త్వరపడనివ్వకూడదు. పెద్ద పెద్ద ద్రోహ కార్యాలు జరగడానికి కూడా కారణం ఈ రోజుల్లో ఉక్రెయిన్ లేకపోతే రష్యా, ఆ దేశాల మధ్యలో, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంటే నోటి మాటల ద్వారానే. ఇదిగో మీ అంత తెలుస్తారు, మా వాళ్ళని చంపారు ఎంతమందిని, 250 మందిని, మీ వాళ్ళని కూడా చంపేస్తారు, వాళ్ళు కూడా చూసుకుందామరా అంటాడు. ఇలా యుద్ధాలు సాగిపోతూనే ఉన్నాయి నోటి మాటను బట్టి, రెచ్చగొట్టే మాటలను బట్టి. కాబట్టి ప్రేమ వల్ల దేవుని ప్రజలైన మనము ఎవరికి వాళ్ళే నోటిని కాచుకుందాము గాక. యోబు గ్రంథం 32వ అధ్యాయము 18-19 వాక్యాలు మీరు గమనిస్తే యోబు తన జీవితంలో కష్టాలు అనుభవించాడు,
సమస్తాన్ని కోల్పోయాడు. చనిపోయినప్పుడే బాగుంది కదా అని జనన దినాన్ని కూడా శపించుకొని జీవిస్తూ వచ్చాడు తనకు ఎదురైన కష్టాలను బట్టి. యోబు యొక్క స్నేహితులు వచ్చి, ఇదిగో యోబుని మీద పాపం చేసే వారికి శరీరంలో గచ్చి పుట్టింది అని కాపాడవలసిన వాళ్ళు, ధైర్యపరిచే మాట చెప్పవలసిన వాళ్ళు ఏం చేశారు? నోటి మాటల చేత నొప్పిని పుట్టించారు. యోబు సొంత భార్య కూడా వచ్చిందో ప్రార్థన ప్రార్థన దేవుడు దేవుడు అంటావు, చచ్చిపో త్వరగా. ఎందుకు? కీడును కోరుకుంటుంది. సొంత భార్య కూడా. శత్రువులు ఎక్కడో ఉండరు, మీ పక్కనే ఉంటారు. ఈ మాట ఇక్కడ చెప్తారు, ఎక్కడో ఉండరు. రెండు వల్ల సొంత భార్య అలా మాట్లాడిందా? మరొకవైపు స్నేహితులు మాట్లాడుతూ వచ్చారా? స్నేహితుల్లో ఒకడున్నాడు, యోబు యొక్క స్నేహితులలో ఒక వ్యక్తి ఎవరొస్తాడు? ఏలీయు. సైలెంట్గా ఉండి ఒక మాట వదిలాడు అంతే. సైలెంట్గా చూస్తున్నాడు మాట్లాడుతున్న వెంటనే ఒక మాట వదిలేశాడు. నువ్వేదో పాపం చేస్తావు అందుకే. చూడండి, ధైర్యపరచవలసిన వాళ్ళు బాధ పెడుతూ ఉండగా యోబు మాత్రం మౌనంగా ఉండి దేవునితో పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో నోటిని కాల్చుకుంటూ వచ్చాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని ఎక్కడ దేవుని దూషించనందున ఆయన పొందిన ఆశీర్వాదాలు రెట్టింపుగా దేవుడు చేశాడు. అట్టి ఆశీర్వాదాలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. మీ నోటిని కాల్చుకున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు కీడు కలగజేయవచ్చు, కీడు కూడా అనుభవించవలసిన పరిస్థితి, మేలు కూడా జరుగుతాయి. కానీ ఎల్లవేళలా మన నోటిని మనం కాల్చుకొని ప్రభు యొక్క నామాన్ని మనం కీర్తించుదుము గాక. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 38వ వాక్యంలో అహరోను కుమారులు ఇశ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలాన్ని కాల్చుకునే అనుభవం. పరిశుద్ధ స్థలాన్ని కాల్చుకునే అనుభవం ప్రేమగా కదా. ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలాన్ని కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. అన్యుడు ఏ ఒక్కడు కూడా పరిశుద్ధ స్థలం రావడానికి వీలు లేదు. ఇప్పుడు చర్చికి వస్తూ ఉన్నారు, ఎవరైనా అన్నుడు రాగలుగుతారా అంటే లేదు, మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళండి, మేము మా స్థలం కాదని వాళ్ళు ఒకవేళ అంటారు. అన్యులు రావడానికి వీలు లేదు. దేవుని ప్రజలైన వాళ్ళే ఈ పరిశుద్ధ స్థలానికి రావడానికి అర్హులు. హల్లెలూయా. కొన్నిసార్లు బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చర్చికి వెళ్ళి వస్తాం, కాసేపు ఆగంటే వాళ్ళు అక్కడే ఉంటారు, మీరు లోపలికి వస్తారు. చూడండి, ఆ యోగ్యత, పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టే యోగ్యత మీకు మీ సంతతిని నా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వాక్యంలో అన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించినప్పుడు అన్యుడు పరిశుద్ధ స్థలంలోనికి రాలేడు. పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్న ప్రజలు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ప్రార్థించగలరు. పరిశుద్ధ స్థలంలో దేవుని ప్రజలు నడిపించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు విరోధంగా ఎవరైనా ఎదురై వచ్చారనుకోండి, దేవుడు వాళ్ళని చూసుకొందరు గాక. నహూము గ్రంథం 1:2వ వాక్యంలో తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును అని రాయబడింది. ఎవరైతే పరిశుద్ధ స్థలంలో దేవుని ప్రజలుగా జీవిస్తూ ఉంటారో, పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారో, వాళ్ళకు విరోధంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల్ని కాపాడి శత్రువులను ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రేమ పరిశుద్ధ స్థలాన్ని మీరు కాల్చుకునే అనుభవం, మాటి మాటికి దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించి మీరు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు కాపుదల దయచేయుదురుగాక. పరమగీతములు 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం.
పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారముల మీద కావలి వారు. చూడండి, రెండు రకములైన కావలి వాళ్ళ గురించి రాయబడి ఉంది. ఒకటి పట్టణంలో తిరుగు కావలి వారు, రెండవది ప్రాకారముల మీద కావలి వారు. పట్టణంలో తిరుగు కావలి వారు ఉంటారు. రాత్రికాల సమయంలో 11 నుండి వాళ్ళ డ్యూటీ ప్రారంభమైంది. పట్టణంలో తిరుగుతూ ఉంటారు, విసులు వేసుకుంటూ, విసులు కొడుతూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. రాత్రి పగుళ్ళు దొంగలు వచ్చినా ఆ శబ్దానికి తిరిగి పారిపోతూ ఉంటారు. పట్టణంలో తిరుగు కావలి వారిని బట్టి ఆ పట్టణంలో ఉంటున్న ప్రజలు, అక్కడ నివాసం చేస్తున్న ఇల్లు సురక్షితంగా కాపాడబడును గాక. కావలి వాళ్ళు ఉన్నారు, ఉంటే ఆ పట్టణానికి కాపుదల. పోలీసు వాళ్ళు రాత్రి బహుళు తిరుగుతూ ఉంటారు. చేరకుండా ఉన్నారనుకోండి, దొంగతనాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. కావలి వాళ్ళు ఉండటం ద్వారా పట్టణానికి క్షేమం. అదేవిధంగా ప్రాకారముల మీద కావలి వారు ఉన్నారు. యెరూషలేము పట్టణం ఉన్నది, ఆ పట్టణం చుట్టూ కొండలు ఉన్నాయండి. ఆ కొండల మీద రాత్రి పగలు కావలి వాళ్ళు ఆ పట్టణాన్ని కాల్చుకుంటూనే ఉన్నారు, రాత్రి పగలు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేయాలని చుట్టుపక్కల శత్రు దేశస్తులు వాళ్ళు సతతం క్రియ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఆ దేశం మీద బాంబు దాడి చేసి ఆ పట్టణాన్ని నాశనం చేద్దామా, వీళ్ళ యొక్క సంతతి విస్తరించకూడదు అని చాలా సంవత్సరాల క్రితమే హిట్లర్, తీతు చక్రవర్తి పరిపాలించిన ఆ కాలం నుండి యెరూషలేము పట్టణానికి విరోధంగా శత్రువులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఎదురు చూసే శత్రువులు ఉండగా ప్రాకారముల మీద రాత్రి పగుళ్ళు అక్కడ కాపులు కాసే వాళ్ళు ఉన్నారు. కనుక ఆ పట్టణం కాపాడబడుచు ఉన్నది. కీర్తనలు రాయబడి ఉంది, ఆ పట్టణం యొక్క క్షేమాన్ని కోరి మీరు ప్రార్థించినట్లయితే నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మధ్యలో చేయదురుగాక. ఈశ్వర గారు ఆ ప్రేయర్ పాయింట్లో ఒకటి ఎప్పుడు ప్రార్థన చేయించేవాడు, పట్టణం యెరూషలేము పట్టణం యొక్క క్షేమాన్ని కోరి మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ఆ పట్టణం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ పట్టణం కాపాడబడుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వాక్యములు మీరు గమనిస్తే, ఒకవైపు అక్షయకంగా ఉన్న పట్టణాలు ప్రాకారముల మీద కాపలా కాసేవాడు ఉన్నారా? ఇక్కడ మీరు చూడండి, రక్షణ అనే ప్రాకారం ఎక్కడ ఒకవేళ మీరు పోగొట్టుకున్నారేమో. 26వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. 60వ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వాక్యములు కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాప్తియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతి అనియు. పట్టణాన్ని కాల్చుకోవడానికి పట్టణంలో తిరుగు కావలి వాళ్ళు ఉన్నారు, ప్రాకారముల మీద కూడా కావలి వాళ్ళు ఉండి కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమ వాళ్ళ ఈ రోజుల్లో రక్షణ అనే ప్రాకారాన్ని మీరు కాల్చుకుందరు గాక. 2 రకములైన రక్షణలు ఉన్నాయి. పాప క్షమాపణ అనే రక్షణ మీరు పొందుకొని సంఘానికి వస్తూ ఉన్నారు. ఉపదేశ క్రమంలో మొట్టమొదటి మెట్టు ఏంటి? ఆ మెట్టు అంటే రక్షణ. ఆ రక్షణ అనే ప్రాకారాన్ని మీరు కడవరకు కాల్చుకుంటూ ఉన్నారనుకోండి, చివరి రక్షణ రోమా సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. కడవరి రక్షణ కొరకు నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, కుటుంబాన్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తును నమ్మిన ప్రారంభ దశలో రక్షించబడ్డ వాళ్ళు దేవుని ప్రజలు అని మీకు పేరు ఉన్నది. అయితే రక్షణను కోల్పోతే, లేక పాపానికి చెడుతనానికి చోటించి రక్షణను కోల్పోయి ఒకవేళ మీ ప్రాకారాలు పడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈ మాటల చేత రక్షణ అనే ప్రాకారం మళ్ళా కట్టబడును గాక. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యెరూషలేము యొక్క పట్టణం మందిరం నాశనమై ఉంటే నెహెమ్యా అంటూ ఉన్నాడు, ఇదిగో మీ ఇంటి ముందర ఉన్నటువంటి ఆ ప్రాకారాలని మీకు మీరే కట్టుకోనండి అంటాడు. ఎవరి
ప్రాకారాలు ఎవరి జీవితం బలహీనపడిందో వాళ్ళే అప్డేట్ చేసుకునే అనుభవం, కాపాడుకునే అనుభవం, రక్షణ అనే ప్రాకారాలు ఈ రోజుల్లో కట్టబడి ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడుతుము గాక. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 14 వాక్యాలు మీరు చూడండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఉన్నాడు, వష్టి అనే రాణి కూడా ఉంది. ఓసారి రాజుగారు చెప్పారు, ఇదిగో రాణి గారు, మీరు అంతఃపురంలోనికి రావాలి, మీ అందాన్ని చూడటానికి. మిమ్మల్ని చూడటానికి అధికారులు, మంత్రులు, ప్రజలు కొంతమంది వాళ్ళు ఆశపడుతున్నారు, దయచేసి రండి అని ఒక మాట సెలవిస్తే వష్టి అన్నది రాబా అన్నదంతే. రాజుగారు ఆయన కోపడ్డాడు. ఆయనతో ఉన్నవాళ్ళు కూడా అన్నారు, రాజుగారు మీకే ఈ గతి పడితే, మీ భార్య మీ మాట వినకపోతే మరి మా భార్యలు కూడా మా మాట వినరు కదా. రాణే మీ మాట, ఆ అహష్వేరోషు ఉన్నటువంటి ఆ రాజుగారి యొక్క భార్య మీ మాట వినకపోతే మా భార్యలు మా మాట వింటారా? దయచేసి డైవర్స్ ఇచ్చేసేయండి, ఇంకొక కన్యకను వివాహం చేస్తాము. ఆ వాక్యంలో మీరు చూడండి, ఎస్తేరు ఉన్నది, మొర్దెకై యొక్క కుమార్తె, చిన్న మొర్దెకై ఉన్నాడు, తండ్రి. ఆయన ఈ యొక్క ఎస్తేర్ని పెంచుతూ, షీఈస్ ఎ పర్ఫెక్ట్ బ్రైడ్, ఒక పరిపూర్ణపరచబడిన సంఘానికి గురితై ఉండగా, ఎస్తేర్ చిన్నప్పటి నుండి యూదురాలు కాబట్టి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాచుకుంటూ, వధువు సంఘంగా నేను సిద్ధపడాలి, నాకు ఒక రోజున వివాహం అవుతుంది, నా జీవితాన్ని నేను పరిశుద్ధంగా కాచుకుంటే ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని వధువు సంఘంగా ఆత్మీయంగా చెప్తున్నాను. తన జీవితాన్ని పరిశుద్ధంగా కాచుకుంటూ వచ్చిన అనుభవం. వష్టి తర్వాత అహష్వేరోషుకు రాణి కావాలి కదా, అందుకే ఒక చాటింపు చేశారు. ఆ చాటింపును విని కొంతమంది కన్యకలు వచ్చారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అంతఃపురంలో ఉంచారు. సంవత్సరం పాటు సుగంధ ద్రవ్యములతో అలంకరిస్తూ వచ్చారు. ప్రేమ వల్ల హేగే అనే ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆ నపుంసకుడు ఈ కన్యకలందరినీ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ కలిగి కాచుకున్న ఆయన మీద ఉంచబడింది. నపుంసకుడు వాక్యంలో రాయబడి ఉంది, హేగే చెప్పిన అలంకరణ కాకుండా ఏ అలంకరణ ఎస్తేరు కోరుకోలేదు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 14 వాక్యం 8వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. హేగే చేతికి అప్పగింపబడింది ఎస్తేరు, మిగతా చాలా మంది కన్యకలు. వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం పాటు సుగంధ ద్రవ్యముల చేత వాళ్ళు అలంకరించబడుతూ వాళ్ళు ఉండగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు అహష్వేరోషు ఎదుట నిలవబడబోతూ ఉన్నారు. ఆ వాక్యాలు మీరు చూడండి, ఇద్దరు నపుంసకులు ఉన్నారు. ఒక నపుంసకుని యొక్క పేరు హేగే, రెండవ నపుంసకుని యొక్క పేరు శ్రేయస్గు. ఆ మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 14 వాక్యం 8వ వాక్యంలో, సాయంత్రం ముందు లోపలికి వెళ్ళిన మరుదినము ఈ ఇద్దరు నపుంసకులు దాటి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళాలండి. అహష్వేరోషు దగ్గరికి వెళ్ళాలి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మిమ్మల్ని, సంఘాన్ని దేవుడు వధువు సంఘముగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్నారు, భక్తిని కాపాడుకుంటూ ఉన్నారు, వాక్యం ద్వారా మీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నారు అంటే డే బై డే, రోజు రోజుకి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడనే సంగతి మీరు మర్చిపోవద్దు. క్రీస్తు ప్రత్యక్షమై దినాలు రాబోతూ ఉన్నాయి. ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, సంఘం పరిపూర్ణతలోకి రావటానికి 5 రకములైన ఉపదేశకులను దేవుడు నియమించాడు. కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, అపోస్తలుగాను,
సువార్థికులుగా నియమించారు. ఈ వేసవిపాటి ఈ పరిచయం ప్రారంభించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతమంది సేవకులు సేవ చేశారో ఆలోచించారు. ఒక్కొక్కరు నడిపింపు ద్వారా సువార్తలు చెప్పి సంఘంలో ఒక సేవకులు చేరిస్తే సంఘంలో ఉన్నవాళ్ళు గట్టివాళ్ళ లేక ఒట్టివాళ్ళ అనడానికి తేల్చడానికి ఇంకో పాస్టర్ గారు వచ్చారు. ప్రవక్త స్వభావం కలిగి, ప్రవక్త లాంటి మెంటాలిటీ కలిగి, ఇదిగో నువ్వు బలాన్ని కాలేజ్ చేస్తున్నావు మొదట రావద్దు అనగానే అది వెళ్ళిపోయాడు. అంటే గట్టి విత్తనాలా లేకపోతే గట్టి విత్తనాలా అని తేల్చడానికి ప్రవక్త లాంటి సేవకులు కూడా వచ్చారు ఇక్కడికి. ఆ అనుభవాన్ని కూడా మీరు తట్టుకొని నిలిచారు. మీరు మామూలు కాదు, గట్టి వాడే. హల్లెలూయా. ప్రవక్త చెప్పే మాటలను కూడా మీరు విని లోబడి నడిపించబడే అనుభవం మీలో ఉంది. ప్రారంభంలో మీరు ఆలోచించండి, ఎంతో మంది వచ్చి ఉండవచ్చు, ఇప్పుడు ఉన్నారా అంటే లేదు. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడు. ఒక్కొక్క సేవకుల యొక్క నడిపింపును బట్టి మీరు పెళ్లి కుమార్తె సంఘముగా ఆహస్వరోసు లేక క్రీస్తు ఎదుట నిలవబడటానికి ఈ సంఘంలో గత 20 సంవత్సరాల నుంచి మీరు నడిపించబడుతున్నాడంటే దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు సంఘంలో. హల్లెలూయా. పరిపూర్ణులు అవటానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. రోజు రోజుకి ఎంతో మంది సేవ చేసి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళ నడిపింపు ద్వారా మీరు షైనింగ్ అవుతూ వచ్చారు, పరిపూర్ణతలోకి వస్తూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు చెప్పే ఆ వాక్యాన్ని బట్టి మీ జీవితంలో మార్పు కలుగుతుంది. గద్దింపబడ్డారు, హెచ్చింపబడ్డారు, మరలా కొద్దిగా ఇంకా కొద్దిగా షైనింగ్ అవుతూ వచ్చారు పరిపూర్ణతలు రావడానికి. ఇప్పుడు నేను 2 సంవత్సరం గడిచిపోయి రేపు మాకు ఫోన్ వచ్చింది, షాప్ బయలుదేరా అంటే సరుకులు వెళ్ళిపోతారు. ఇంకొక సేవకులు వస్తారు, ఆయన కూడా ఒక 2 సంవత్సరాలు మేము నడిపిస్తారు. గతంలో కూడా ఒకసారి చెప్పారు, రోజు ఒకే ఆహారం తింటే మీకు బలం ఉంటుందా? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పప్పు సాంబారే తిన్నదట ఒక అమ్మాయి. బలహీనపడి పాండవ రోగం వచ్చి, ఏందమ్మా ఇట్లున్నామంటే 12 సంవత్సరాల నుంచి హాస్టల్లో సాంబార్ అన్నం తిని ఇంకేం బలం ఉంటుంది? ఆత్మకు బలం కావాలంటే ఒక్కొక్కళ్ళ సేవకుల యొక్క నడిపింపులో మీరు నడిపించబడుతున్నారు కాక. హేగే, షేజు వీళ్ళు దేవుని సేవకులకు గుర్తై ఉండగా నడిపింపబడుతూ ఉన్నప్పుడు మీరు పరిపూర్ణులు అవుతారు. సంఘాన్ని కాచుకునే, ఎస్తర్ని కాచుకునే ఆ బాధ్యత పరిపూర్ణంగా హేగే అప్పచెప్పుకున్నాడు. హేగి చెప్పిన అలంకరణ కాకుండా వేరే ఏ అలంకరణను కోరుకోలేదు. ఒక రోజున రాజుతో నిలవబడబోతున్నావు, నీకు ఈ అలంకరణ ఉంటే బాగుంటుందని చెప్పి హేగే అడ్వైజ్ ఇస్తూ ఉండగా ఆ అడ్వైస్ ని, ఆ ఆలోచనని విని ఆ విధంగా నడిపించబడుతూ వచ్చింది ఎస్తేర్. రాజు అంతఃపురానికి రమ్మని పిలిచినప్పుడు ఎసరుగా చెప్పేవాడు. ఒక్కొక్క కన్యక ఒక్కొక్క విధంగా రాజు ఎదుట నడుచుకుంటూ వచ్చిందట. ఒక ఆమె 3 అడుగులు చెప్పులు వేసుకొని నడవై పారని నడుచుకుంటూ వెళ్ళి బాల్ పడిందట. ఎసరుగా చెప్పేవాళ్ళు మాకు. ఇంకొక ఆమె పంపు కట్టి చూసుకుని ఆమె కూడా నడవై పారని చెప్పి ఆమె కూడా నడుచుకొని వెళ్ళింది. చూసే వాళ్ళందరూ పెళ్లి కాకముందు ఎంత సోపు చేసింది, పెళ్లి అయిన తర్వాత ఇంకా ఎంత సోపు చేసిందో వద్దు పోమా పంపించేవాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఫ్యాషన్ డిజైన్లో వాళ్ళు షోయింగ్ చేసినట్లుగా నడుచుకుంటూ వెళితే అహస్వరోసు రాజు అందరినీ తోసుకొచ్చాడు, ఎస్తర్ని వివాహం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టాడు. ఎస్తరు ఆమెను చూడంగానే దయ కలిగి ఈమె నాకు నిజంగా భారీగా ఉండవలసినది అని ఆమె దయను సంపాదించుకున్నదండి. క్రీస్తు ప్రత్యక్షమైన దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయన చెంతకు మనం చేరాలి అంటే ఆయన దయ మన మీద ఉంటేనే ఆయన దగ్గరికి చేరగలము. ఒకసారి ఆలోచించండి, ఇదిల వరకు ఆయన దయ మన మీద నిలిచి ఉన్నది. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, సంఘ సహవాసంలో పరిపూర్ణంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభురాకుడు సమీపిస్తూ ఉండగా ఆయన ఎదుట నిలవబడటానికి ఆ దయ కొరకు మనం కనిపెట్టి రోజులు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘం మీ రాజుకులు ఉండాలయ్యా, మీతో మీ ప్రక్కన మేము ఉండాలయ్యా అనే ఆ తపనతో, ఆ ఆసక్తితో
ప్రభు యొక్క రాకడకై మనమందరం సిద్ధపడుతున్న గాక ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగలని నీవు నాకుండగా నీవే నా అంటారు. యేసయ్య ఆయన మనకు ఉండగా కలవరం ఎందుకు? ఈ సమయంలో మీరు ఏ సమస్యతో అక్కడ వచ్చారు ఇన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాన్ని మీరు కాల్చుకున్నారు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వారిగా నియమించి ఉన్నాను. ఖడ్గం వచ్చుచు ఉన్నప్పుడు దూర వృధా విచారణ చేయడం. గత దినాల్లో ఎన్నో కీడు మీ జీవితంలో కలిగినా కూడా దేవుడు వాటన్నిటిని తప్పించి కాపాడుతూ వచ్చాడు. గతంలో ఎదురైన కీడును ఒకసారి తలంచండి.
ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు ఈ రోజున లేరు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన ఇచ్చిన కాపుదలే, ఆయన కావలి వాడుగా ఉండి రాత్రి పగుళ్ళు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్న వాక్యాన్ని బట్టి నేను కావలి వారిగా దేవుడు నియమించి ఉండగా నీవు మొదట తోటను కాల్చుకోవాలి. సంఘ సహవాసంలో నీవు నడిపించబడుతూ ఉన్నావు. సహోదరుల ఐక్యతను నీవు కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రతిష్టను నీవు కాపాడుకోవాలి. అప్పుడే ఈ తోటలో నిన్ను నీ పిల్లల్ని పచ్చని వరిగా మొక్కల వరి వర్ధులున్నట్టు నా దేవుడు సహాయం చేయగా త్రోసివేయబడి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రభువా, ఈ తోటలో మీరు నన్ను స్థిరపరిచి నేను నా పిల్లలు ఆత్మీయ అభివృద్ధి చెందాలి. ఆత్మ కలిగించు ఐక్యతను మేము కాపాడుకుంటాం తండ్రి, పరిశుద్ధతను కాపాడుకుంటాం. ఈ తోటలో మీరు మమ్మల్ని తీసుకొచ్చారు, ఈ సంఘాన్ని తీసుకొచ్చారు. నామకార్థ అనుభవంలో ఉన్న నన్ను మీరు తీసుకొచ్చారు. ప్రభావ మీకు స్తోత్రం అని చెప్పారు. సొంత తోటను కాల్చుకునే అనుభవం లేదు. పెళ్లి కుమార్తె సంఘం చెప్తుంది, నా సొంత తోటను కాల్చుకోలేకపోతుంది. ఈ రోజున నీ సొంత జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవరికి వాళ్ళు మరో పాపములో పాల్గొని ఉండకము. ఇతరులు తప్పుద్రోవలు నడిపించబడుతున్నప్పుడు వాళ్ళను చూసి నీవు తప్పిపోకూడదు అని వాక్యం చెప్తుంది. నీ సొంత రక్షణ నీవు కొనసాగించుకోవాలి. నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. నీతో ఉన్న సహోదరులను నీవు కాపాడుకోవాలి. కయ్యను సొంత తమ్ముని కాపాడుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మీరు కుటుంబాలుగా రక్త సంబంధికులుగా మీరు కుటుంబాలుగా మీరు చేయి వస్తున్నారు. సంఘాలు నీతో ఉన్న తోటి సహోదరుని, నీ అక్క చెల్లిని, నీ బంధుత్వాన్ని నీవు కాపాడుకోదువుగా. ఎక్కడ అసమాధానం రాకుండా, అసమాధానం ఉన్నా కూడా సమాధానం పడి ప్రేమతో పలకరించే అనుభవం నీకు కావాలని వాక్యం చెప్తుంది. నీతో ఉన్న వారిని నీవు కాపాడుకోవాలి. కయ్యను సొంత తప్పుని కాపాడుకోలేకపోయాడు. పట్టణంలో తిరుగు కావలి వారు ఉన్నారు, ప్రాకారముల మీద కావలి వారు ఉన్నారు. రక్షణాన్ని ప్రాకారం ఒకవేళ తొలగిపోయి ఉందేమో. ఎవరికి వాడే మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మీరు నన్ను నూతనపరచు. పోగొట్టుకున్న రక్షణ, పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవాలన్నీ ఈ పూట మరలా మీరు నాకు దయచేయమని అడగండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాను. నోటిని కాల్చుకునే అనుభవం. యోగు శ్రమ మధ్యలో ఉన్నప్పుడు ఏలీహోని స్నేహితుడు నోటి మాట ద్వారా బాధ పెట్టాడు. నోటిని కాల్చుకునే అనుభవం. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రభావం నా నోటిని నేను కాల్చుకుంటాను. ఎవరికి వాడు పరిశుద్ధ స్థలాన్ని కాల్చుకోవాలి. ఈ స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. అన్యులు రావడానికి వీలు లేదు. నీవు ఏర్పరచబడిన వ్యక్తివి కాబట్టి ఈ స్థలానికి దేవుడు నేను తీసుకోవచ్చు. ఈ అనుభవాన్ని కాల్చుకోవాలి. వధువు అనుభవాలు నీవు కాల్చుకోవాలి. ఎస్తేర్ వధువుగా ఆహష్వేరోషు ఎదుట నిలవబడటానికి తన జీవితాన్ని వధువుగా పరిశుద్ధంగా కాల్చుకుంటూ వచ్చింది. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆ ఎదుట మనం కూడా నిలవబడబోతూ ఉన్న వధువు సంఘముగా ఆయన కోరుకునేటట్లు ఆయనలో ఉన్న సుగుణాలు మనలోకి రావాలి. ఆయన దయకు పాత్రలుగా మనం మారాలి. ప్రార్థన చేద్దాం. ప్రభావ మీరు మా మీద దయ చూపండి. మీ చెంతకు మేము చేరేటట్లుగా మీరు మా మీద దయ చూపండి. తీర్మానంతో ప్రార్థన చేస్తాం.